ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త రైతులకు శుభవార్త. ప్రభుత్వం సంచలన ప్రకటన అంటూ లేటెస్ట్ అప్డేట్ ఇది రావడం జరిగిందండి. సో, ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. వీళ్ళు ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అన్నీ కూడా అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదామండి మనం. వాలంటీర్ డే వేళ రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్డు చెప్పింది. 19వ విడత పీఎం కిసాన్ నిధులు విడుదల తేదీలు ఖరారు చేసింది. 2025 ఫిబ్రవరి 4వ తేదీన రైతుల ఖాతాలో పీఎం కిసాన్ నిధులు జమ చేస్తామని వెల్లడించింది. ఫిబ్రవరి 24వ తేదీన ప్రధాని మోడీ బీహార్‌లోని భాగల్పూర్‌లో పర్యటిస్తారని, సందర్భంగా ప్రత్యక్ష నగదు బదిలీ పద్ధతిలో పీఎం కిసాన్ నిధులు విడుదల చేస్తారని కేంద్ర ప్రభుత్వం అధికారులు తెలిపారు. అలాగే బీహార్‌లోని వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రధాని మోదీ ప్రారంభిస్తారని చెప్పారు. అనంతరం భాగల్పూర్‌లోని ఏర్పాటు చేసే సభలో పాల్గొని మోడీ ప్రసంగించారు. పీఎం కిసాన్ నిధుల కోసం ఎదురుచూస్తున్న రైతులకు ఇదొక శుభవార్త అని చెప్పాలి. కాగా దేశంలో చిన్న, సన్నకారు రైతులకు ఆర్థిక సాయం చేయడం కోసం 2019లో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని ప్రారంభించింది. ఈ విషయం కింద అర్హులైన ప్రతి రైతుకు కూడా రూ. 2,000 మొత్తం 3 విడతల్లో ఏడాదికి రూ. 6,000 ఆర్థిక సాయం అందజేస్తుంది. ప్రత్యక్ష నగదు బదిలీ పద్ధతిలో రైతుల ఖాతాల్లో కేంద్రం నిధులైతే జమ చేస్తుంది. ఇందులో భాగంగానే 2024 అక్టోబర్ 5న 18వ విడత పీఎం కిసాన్ నిధులు రైతుల అకౌంట్‌లో జమ చేసిన విషయం కూడా తెలిసిందే. ఈ నెల 24లో 19వ విడత నిధులను రైతుల అకౌంట్‌లో అయితే జమ చేయనుంది. పీఎం కిసాన్ స్కీమ్ అర్హతలు: భారతీయ పౌరుడై ఉండాలి, చిన్న సన్నకారు రైతులై ఉండాలి, సాగు భూమి కలిగి ఉండాలి, నెలకు కనీసం 10,000 పెన్షన్ పొందే పదవి విరమణ చేసిన వ్యక్తి కాకూడదు, ఆదాయ పన్ను దాఖలు చేయకూడదు, సంస్థాగత భూస్వామి ఏదైతే ఉండకూడదు. ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఏందనేది ఆన్‌లైన్‌లో అయితే